ఈసారి రాయలసీమలో ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా? అక్కడ అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా? సీఎంగా సీమ ప్రజలు ఆశీర్వదించింది ఎవరిని? రాయలసీమ ఓట్లపై రెండు పార్టీలు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్న వేళ ఓటర్లు జై కొట్టింది ఎవరికి? అక్కడి ప్రజలు ఆదరించింది ఎవరిని, ఏ పార్టీని? రాయలసీమలో అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్న పార్టీనే ఏపీలో అధికారం చేపడుతుందా? 2004 ఎన్నికల నుంచి ఈ సెంటిమెంట్ రిపీట్ అవుతూ వస్తోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోందట. ఈ సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ అధ్యక్షుడు సీఎం జగన్మోహన్ రెడ్డిని అక్కడి ఓటర్లు ఆశీర్వదించారా, లేక మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని గద్దెనెక్కిస్తారా అనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ ఇద్దరు రాయలసీమ వ్యక్తులే కావడంతో ఈసారి సీమ ప్రజలు ఎవరికి పట్టం కట్టారనే టాపిక్ హాట్ గా మారింది. తమ ప్రాంతానికి చెందిన ఈ ఇద్దరు నేతల్లో ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలని అనుకుంటున్నారన్న చర్చ చక్కర్లు కొడుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2024 సార్వత్రిక ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగాయి. రాష్ట్ర విభజన తర్వాత జరుగుతున్న మూడవ ఎన్నిక ఇది. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలవగా 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. అత్యధిక స్థానాలు గెలిచి అధికారం చేపట్టింది. గడిచిన 5 ఏళ్లలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తాను అందించిన సంక్షేమ పథకాలు తమను గట్టెక్కిస్తాయన్న నమ్మకంతో వైసీపీ బాస్తో పాటు పార్టీ నేతలున్నారు. ఈ నెల 13న జరిగిన ఓటింగ్లో భారీగా జరిగిన పోలింగ్ శాతంపై ఆశలు పెట్టుకున్నారు. ఇక సీమలో జరిగిన పోలింగ్ పర్సంటేజ్ అన్ని పార్టీలకు ఆశలు పుట్టిస్తున్నాయి. ఈసారి సీమ ప్రజలు ఎవరి వైపు అనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా రాయలసీమలో వైఎస్ కుటుంబానికి మంచి పేరుంది. అక్కడి నుంచి ఆ కుటుంబం వారు ఎవరు నిలబడి పోటీ చేసినా సీమ ప్రజలు ఆదరిస్తారన్న నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే షర్మిల కూడా తిరిగి మళ్లీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలను చేపట్టి తాను ఎంపీగా పోటీ చేశారు. ముఖ్యంగా రాయలసీమలోని 52 అసెంబ్లీ స్థానాల్లో ఎవరు ఎక్కువ స్థానాలను సంపాదించుకుంటారో ఖచ్చితంగా ఆ పార్టీ అధినేత సీఎం అయ్యే అవకాశాలు 90% ఉన్నాయంటారు విశ్లేషకులు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, వైసీపీలన్నీ కూడా రాయలసీమలో వచ్చిన అసెంబ్లీ సీట్లతోనే విజయాలను అందుకున్నాయి. ఈసారి కూడా ఖచ్చితంగా వైసీపీనే రాయలసీమలో ఎక్కువ స్థానాలను గెలుపొందే అవకాశాలు ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అందుకే సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా అంత ధీమాతో ఉన్నారని, వైసీపీ నేతలు అంతే ధీమాతో ఉన్నట్టు సమాచారం. 2019లో 49 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసిన వైసీపీ ఈసారి కూడా అంతకు మించి స్థానాలను సాధిస్తామనే ధీమాతో ఉన్నారట. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అంతే గెలుపు ధీమాతో ఉన్నారట. గత ఎన్నికల కంటే ముందు 2014 ఎన్నికల్లో రాయలసీమలో కొంతమేరకు టీడీపీ పట్టు సాధించడంతో ఆ పార్టీ విజయం సాధించి అధికారం చేపట్టింది. 2014 ఎన్నికల్లో మొత్తం 52 స్థానాలకు గాను టీడీపీ 22 చోట్ల గెలిచింది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు గాను 12 చోట్ల గెలుపొందింది. చిత్తూరులోని 14 స్థానాల్లో 6 చోట్ల, కర్నూలులో 14 స్థానాలకు 3 చోట్ల, కడపలో 10 అసెంబ్లీ స్థానాలకు 1 చోట ఆ పార్టీ విజయం సాధించింది. రాష్ట్రంలో ఆ పార్టీకి 102 స్థానాలు రావడంతో అధికారం చేపట్టింది. అప్పట్లో వైసీపీకి 67 స్థానాలు రావడంతో ప్రతిపక్షానికి పరిమితమైంది. 2009 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ రాయలసీమలో పట్టు సాధించింది. ఆ పార్టీకి అనుకున్న విధంగా ఎక్కువ సీట్లు రావడంతో ఉమ్మడి రాష్ట్రంలో అధికారం హస్తగతమైంది. అప్పట్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 స్థానాలకు 8 స్థానాల్లో విజయం సాధించింది. కర్నూలులోనూ 8 స్థానాల్లో, కడపలో 9 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. చిత్తూరులో 7 చోట్ల గెలుపొందింది. మొత్తం 32 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికల్లో విజయం సాధించింది. రాష్ట్రంలో ఆ పార్టీ 156 స్థానాలతో అధికారంలోకి వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 92 స్థానాలతో టీడీపీ 2వ స్థానంలో నిలిచింది. 2004లో జరిగిన ఎన్నికల్లోనూ సీమ ఓటర్లు కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేయటం, ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం కావడంతో సీమలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. కడప జిల్లాలో 1 సీటు మినహా మిగిలిన 9 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందింది. కర్నూలు జిల్లాలో సిపిఎం అభ్యర్థి గఫూర్, పత్తికొండలో టీడీపీ అభ్యర్థి ఎస్వి సుబ్బారెడ్డి మాత్రమే గెలుపొందారు. మిగిలిన 12 స్థానాల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. అనంతపురంలో 6 స్థానాల్లో టీడీపీ, 8 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. చిత్తూరులో 5 స్థానాల్లో టీడీపీ, 9 చోట్ల కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. 2004 ఎన్నికల్లో సీమ జిల్లాలో మొత్తం 38 చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పట్లో సీఎంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంపికయ్యారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో సీమ ఓటర్లు ఎవరికి పట్టం కట్టారు అన్నది ఆసక్తిగా మారింది. అయితే ఈసారి జిల్లాల వారీగా ప్రధాన పార్టీల నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. గెలుపు ధీమాతో ముందుకు సాగుతున్నారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన టీడీపీ ఈ ఎన్నికల్లో కోలుకుని సీమలో పట్టు నిలుపుకుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి రాబోతున్నామని వైసీపీ నేతలు భరోసాగా ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే సీమ ప్రజలు ఎవరిని ఆదరిస్తే వారికి సీఎం యోగ్యం అని తెలుస్తోంది. మరి ఈసారి వైసీపీ అధినేత జగన్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబులలో సీమ ప్రజలు ఎవరిని ఆశీర్వదించారో తెలియాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే.